అన్నకేసాను పైప్ లైన్ అడిగారు అక్క పైప్ లైన్ శాంక్షన్ చెప్పాను ఇంకేమన్నా ఉన్నాయా స్థానికంగా కూడా సమస్యలను ఏదైతే మేము పరిష్కరించుకుంటూ స్థానికంగా చిన్న చిన్న పనులు ఉంటే సంక్షేమంగా అన్ని చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాము. దాదాపు గడప గడపలో ఇప్పటికే 9 కోట్ల రూపాయలతో ఇప్పటికే కూడా పనులన్నీ కూడా ప్రారంభమై ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో కూడా అయిపోయినాయి. ఎక్కడికి సమస్యలు పరిష్కరించుకుంటూ ఉన్నాం. స్తంభాలు మార్చాలన్నట్లాంటి అన్నీ కూడా. సో ప్రతిదీ కూడా ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకొని పనిచేసే ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు నిత్యం ఎప్పుడు కూడా ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యలను తెలుసుకొని పరిష్కరించే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు రూపొందించడం, ఈరోజు అధికార యంత్రాంగంతో అంతా కూడా జనాల్లోకి పోయే కార్యక్రమంతో పాటు ఈరోజు నిత్యం దాదాపు 4-5 గంటల పాటు ప్రజల్లో ఉండే కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాం. ఒక పక్క అభివృద్ధితో పాటు డెవలప్మెంట్తో పాటు గడప గడుపుకి వెళ్ళే ధైర్యం ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికే ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఎంతమంది ఎన్ని కుట్రలు పడినప్పటికీ ఈ ప్రభుత్వం చెక్కు చెదరదు. 2024లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మంచి మెజారిటీతో గెలవబోతా ఉందని చెప్పి తెలియజేస్తాం.